హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ చేస్తున్నారు. ఇకపై వారానికి 2 రోజులు ప్రతి బుధవారం శుక్రవారాల్లో గాంధీ భవన్కు మంత్రులు రానున్నట్లు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 25 నుండి ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. తొలి రోజు మంత్రి దామోదర రాజనరసింహతో కార్యకర్తలతో ముఖాముఖి అవుతారని చెప్పారు పీసీసీ చీఫ్. ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం గ్రౌండ్ లెవెల్లో కావడానికి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పార్టీ రెండు సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేశారు పార్టీ నేతలకు. నిన్న సిఎల్పి సమావేశంలో కూడా ఇటు ప్రభుత్వం పార్టీ రెండు సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా ముందుకు సాగాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఇక కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రభుత్వంలోని పెద్దలు ప్రధానంగా మంత్రులు ప్రతి వారానికి 2 కంపల్సరీగా గాంధీ భవన్కు రావాలి. గాంధీ భవన్కి వచ్చి ప్రజా సమస్యలు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను సాల్వ్ చేయడంలో మంత్రులు చొరవ తీసుకోవాలి. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో 2-3 గంటలు వాళ్ళు కేటాయిస్తే పార్టీ సంబంధించిన సమస్యలు, ప్రజా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని నేరుగా పరిష్కరించే అవకాశం కూడా మంత్రులకు ఉంటుంది అని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 15వ తారీఖు నాడు గాంధీ భవన్లో కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకునే సమయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ నేరుగా చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వంలోని మంత్రులు సాల్వ్ చేయడానికి ఒక మంచి వేదిక ఉంటుంది. తప్పనిసరిగా గాంధీ భవన్కు మంత్రులు తరచూ రావాలి. చాలా వరకు మంత్రులు గాంధీ భవన్కు రావడం వల్ల కూడా కార్యకర్తలకు అదేవిధంగా క్యాడర్ కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లుంటుందని అదే రోజు చెప్పడం జరిగింది. ఇక వచ్చే బుధవారం అంటే ఎల్లుండి నుంచి గాంధీ భవన్కు మంత్రుల సందర్శన ఉండబోతుంది. అంటే గాంధీ భవన్కు ప్రతి వారం 2 మంత్రులు కూడా తప్పనిసరిగా రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరడంతో మంత్రులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటి మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్కు బుధవారం నాడు రాబోతున్నారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు అంటే దాదాపు 3 గంటల వరకు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక బుధ శుక్రవారాలు రెండు రోజులు గాంధీ భవన్లో మంత్రులు తరచుగా వస్తారు. రెగ్యులర్గా గాంధీ భవన్కు వాళ్ళు ప్రతి వారం 2-3 గంటల సమయం కేటాయించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది, ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా ప్రజా సమస్యలను సాల్వ్ చేయడానికి, కార్యకర్తల సమస్యలను సాల్వ్ చేయడానికి గాంధీ భవన్కి ఇక నుంచి మంత్రులు ప్రతి వారం 2 చొప్పున రాబోతున్నారు. ఈ ఎల్లుండి బుధవారం రోజున దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ టైం ఇచ్చారు. ఆ రోజు 11 గంటల నుంచి 2 గంటల వరకు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. ఆ రోజు మంత్రి రాబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి గాంధీ భవన్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది కార్యకర్తలు అదేవిధంగా పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఆ రోజు ఎక్కువగా పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా గాంధీ భవన్లో ఏర్పాటు చేయాలి. మంత్రి కూర్చోవడానికి సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కార్యకర్తలు వచ్చి వాళ్ళ విన్నపాలను, వాళ్ళ వినతి పత్రాలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే మంచినీళ్ళ సదుపాయాలు కావచ్చు, ఇతర సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయాలని గాంధీ భవన్ సిబ్బందికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. గాంధీ భవన్ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఒక్కొక్క మంత్రి ప్రతి వారం కంపల్సరిగా ఒక రోజు వాళ్ళు రావాల్సి ఉంటుంది. అంటే వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్లో మంత్రులు ఉంటారు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇట్లా వరుసగా అందరూ మంత్రులు గాంధీ భవన్కు ప్రతి వారం 2 రోజుల పాటు గాంధీ భవన్కు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాలలో ఉన్న సమస్యలు, అదేవిధంగా పార్టీ సమస్యలు చెప్పుకోవడానికి గాంధీ భవన్ ఒక వేదికగా మారబోతుందని చెప్పాలి. ప్రజలతో, కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి అనే కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఈ పేరు పెట్టినట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే ప్రగతి భవన్ను ప్రజా భవన్గా మార్చి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వంలో
ఏర్పాటు చేశారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజా భవన్లో కొనసాగుతుంది. ఇక గాంధీ భవన్లో కూడా మంత్రులతో ప్రజలు కార్యకర్తల ముఖాముఖి అనే కార్యక్రమాన్ని ఈ బుధవారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక కార్యకర్తల సమస్యలు, ప్రజల సమస్యలు నేరుగా మంత్రులతో చెప్పుకొని వీలైతే సాల్వ్ అయితే పార్టీకి సంబంధించిన సమస్యలు అయితే సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఆ సంబంధిత మంత్రుల దృష్టికి నేరుగా ఆ రోజు ఎవరైతే గాంధీ భవన్కు వస్తారో ఆ మంత్రి నేరుగా ఆ సంబంధిత మంత్రికి ఫోన్ చేసి లేకపోతే అధికారులకు ఫోన్ చేసి సాల్వ్ చేయడానికి ఒక మంచి వేదికగా ఉంటుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. సో ఇటు పార్టీ ప్రభుత్వం రెండింటిని కోఆర్డినేషన్ చేసి ముందుకెళ్లడమే లక్ష్యంగా అందులో భాగంగానే ఈ ముఖాముఖి మంత్రుల ముఖాముఖి కార్యక్రమం పెడుతున్నట్లు ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ ద్వారా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా గాంధీ భవన్లో చేస్తున్నారు.